తల్లి, నువ్వు మమ్మల్ని మా వంశాన్ని కాపాడే దేవతవని నాన్న నాన్నమ్మ అందరూ చెప్పారు. మా బావ ప్రాణాలతో తిరిగొచ్చాడు అన్న సంతోషం కన్నా బావ ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి జరుగుతున్న విషయాలు చాలా ఆందోళనగా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదమ్మా. మాకెవరికి అర్థం కాని ఈ సమస్యని నువ్వే పరిష్కరించాలమ్మా. పరిష్కరించాలి. ఇప్పుడు నీ బావ రూపంలో ఉన్నది నీ బావ కాదు, ఓ మాంత్రికురాలు. ఆ మాంత్రికురాల్ని పంపించు. అంటే బ్రతికొచ్చాడనుకున్న నా బావ కాదా? నా బావ రూపంలో ఉన్నది ఆ దుష్ట మాంత్రికురాలా? ఆ దుష్ట శక్తిని నా బావ నుంచి తరమేస్తాను. నాకు మంచి మార్గం చూపించావు తల్లి. రాక్షసుడిలాగా భయంకరంగా కనిపించింది. అంటే బావ శరీరంలో ఉన్న దుష్టశక్తిని తరిమేయాలి అంటే నేను ఆ శ్రీచక్రాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలి. దాన్ని మళ్ళీ తీసుకొస్తే ఆ దుష్టశక్తికి అనుమానం కలిగి ఎవరికైనా హాని తలపెడుతుందేమో. ఏం చేయాలి? अल्लाह मालिक है, शैतान का बच्चा तुम्हें खत्म करेगा। एको बेको, शैतान हाथ पकड़ के क्यों खींच रहे हो? आज मैं तुम्हारा अंत देखेगा।
तुम बुलाया मैं आ गया। ఫకీర్ గారు నేను మిమ్మల్ని ఎందుకు అర్జెంటుగా రమ్మన్నానంటే डरो मत, बोलो बेटी। మా ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉంది. దాన్ని మీరు బయటికి పంపించాలి. అది ఎంత పెద్ద సైతాన్ అయినా దాని పిల్క పట్టి జాడిస్తాన్. సైతాన్ को कब्रिस्तान भेजूंगा देखो। రండి. अरे ओ शैतान की बच्चा, कहाँ छुपा है? अरे आओ बाहर आओ, अरे बाहर आओ। शैतान की बच्चा कहाँ है रे? बाहर आओ रे, बाहर आता कि नहीं? अरे वो शैतान की बच्चा, अल्लाह मालिक अम्मा बैरवी, ఎవరమ్మా ఇతను? మన ఇంటికి మంచి జరగటానికి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తానంటే నేనే రమ్మన్నానమ్మా. सब लोग सुनो, మీది ఇంట్లో అతి పెద్ద సైతాన్ ఉంది. ఈ సైతాన్ ఇది మనిషిలో ఉంది. నేను దేవుళ్ళని నమ్మనని చెప్పినప్పుడు ఈ ఫకీర్ని ఎందుకు తీసుకొచ్చావు? నీలో దుష్ట శక్తి ఉందని తెలుసు కాబట్టే తీసుకొచ్చాను బావా. ఈ సైతాన్ కి ఖతం కరుంగా. జాओ వెళ్ళిపో. నాది మాట ఇనకపోతే ఇది సైతాన్ కి ఎట్లా బయటికి పంపాలో నాకు తెలుసు. सुन मेरी बात, सुलेमान सुलेमान की बात को सुनो. अरे ओ शैतान, बैठ के रहा. अरे हाथ पकड़ा है. शैतान की बच्चा. हाथ छोड़. छोड़ रे. छोड़ रे. शैतान. छोड़ रे. अरे 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 ओ अरे या अल्लाह, अरे ये क्या कर दिया तूने? లేకపోతే చంపేస్తాను. నేను నీ బావ శరీరంలో ఉన్నట్టు నీకు తెలిసిపోయిందా? అందుకే తెలిసావా ఆ ఫకీర్ గాన్ని? చెప్పు. ఇంట్లోకి రావడం కోసమే ఇంట్లో ఉన్న శ్రీచక్రం తీయించేశావని నాకు అర్థమైంది. నువ్వు నా బావ శరీరంలో నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. ఏం తెలుసే నీకు? ఏం తెలుసు? నేను నీ బావ శరీరంలో నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? చచ్చిపోయిన నీ బావ శరీరం బూడిదైపోతుంది. నువ్వు పూజ చేసే నాగమ్మే నీ బావను కాటేసి చంపేసింది.
నీ బావ చచ్చాడు కాబట్టే నీ బావ దేహంలోకి నేను ప్రవేశించాను. నీ బావ శరీరంలో ఉన్నది నా ఆత్మ అని తెలియక మీ అందరూ అర్జున్ బతికే ఉన్నాడు అనుకున్నారు. ఆత్మగా నేను ఆ గుడిలోకి అడుగు పెట్టలేను కాబట్టి ఈరోజు నువ్వు నాతో పాటు ఆ మణిని తీసుకొని గుడికి రావాలి. ఈరోజు ఆ గుడిలోకి నీతో వెళ్ళగలిగితేనే నాకు నా రూపం వస్తుంది. అప్పుడు నేను నీ బావ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతా. రేపా గుడిలో అమృత కలశం దర్శనమిస్తుంది. అందులో ఉన్న అమృతాన్ని నువ్వు నీ బావకు తాగిస్తే చచ్చిన నీ బావ బతికే అవకాశం, అదృష్టం కూడా నీకు లభిస్తుంది. లేదంటే నీ కుటుంబం మొత్తాన్ని ఇక్కడే శ్మశానం చేస్తాను. నువ్వు గుడిలోకి రావాలి. నీ ద్వారా నేను అమృతాన్ని తాగాలి. నీ కుటుంబాన్ని కాపాడే ఆ శ్రీచక్రాన్ని నా మాటలు నమ్మి తీసేశారు కాబట్టి ఆ దోషం మీ వాళ్ళందరినీ నాశనం చేసేస్తుంది. నీ బావని బ్రతికించుకోవాలన్నా, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా నువ్వు నాతో గుడికి రావాల్సిందే. అర్థమైందా? నీ నిర్ణయం పైనే నీ కుటుంబ జీవితాలు మొత్తం ఆధారపడున్నాయి. నా భక్తురాలైన భైరవి నా కారణంగానే తన భర్తని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ దుష్ట శక్తి భైరవి సాయంతో గుడిలోకి ప్రవేశించి తన అవసరం తీరాక భైరవిని చంపేస్తుంది. భైరవిని మనం ఎలా అయినా కాపాడాలి బావా. నిజమే మళ్ళీ. నువ్వు అర్జున్ని చంపబట్టే చనిపోవాల్సిన నేను మళ్ళీ బ్రతకగలిగాను. ఒక్క భైరవినే కాదు, తరతరాలుగా ఆ కృష్ణమనాయుడు కుటుంబం మనల్ని వాళ్ళు ఇంటి ఇలవేల్పుగా భావించి పూజిస్తున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. వాళ్ళని కాపాడాలంటే ముందు మనం ఆ దుష్ట శక్తి వేసిన ఈ బంధనం నుండి బయటపడాలి. ఎలా తప్పించుకోగలం బావా? ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి మళ్ళీ. నా శక్తులు పనిచేయడం లేదు బావా. నా శక్తులు కూడా పనిచేయట్లేదు మళ్ళీ. ఒక పక్క కూతురేమో ఏడుస్తూ ఉలుకు పలుకు లేకుండా అర్జున్ అని కలవరిస్తూ మంచం మీద పడుంది. ఇప్పుడేమో వీడి పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయాలో, ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. వీళ్ళని చూస్తుంటే ఈ కొంపకేదో ముసలకం పట్టుకున్నట్టుగానే ఉంది. ఇలాంటి దరిద్రాల్ని చూసే బదులు వీళ్ళందరూ ఒకేసారి పోయి ఉంటే ఏ దేవత గుడి ముందో 100 కొబ్బరికాయలు కొట్టి దరిద్రం వదిలిపోయిందని మొక్కు తీర్చుకునేదాన్ని. అయ్యో దేవుడా, ఈలోపు ఎన్ని విచిత్రాలు చూడాలో.
ఏ భైరవి, గుడికెళ్దాం పదా. ఏంటలా చూస్తున్నావు? బయలుదేరు. టైం అయింది భైరవి, పద. ఏంటి వదినా, అన్నీ తెలిసి కూడా నువ్వు కూడా ఇలా మారిపోయావేంటొదినా? నాకు తన మన ఫీలింగ్స్ లేవు. నో సెంటిమెంట్స్. నాకు నా ఫార్ములా కన్నా నా ఫ్యామిలీ ఏం ముఖ్యం కాదు. బావా, నువ్వెంత గింజుకున్నా నీ నోట్లో నుంచి ముక్కుతూ మూలుగుతూ ఒక్క అక్షరమే బయటకొస్తుంది. మరీ ఎక్కువ గింజుకుంటే నీ మాటతో పాటు కాలో చెయ్యో అన్ని పడిపోయే ప్రమాదం ఉంది. ఆవేశపడితే జరిగే నష్టమేంటో మీ అందరికీ తెలుసు. రా భైరవి, పద. ఏయ్, ఎవ్వరు అర్చి ఎక్కువ గోల చెయ్యొద్దు. ఏదైనా చెయ్యాలని చూస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. భైరవి, మాట్లాడకుండా రా. చేయదు, వదిలే. వద్దు భైరవి, చేయొద్దు. వద్దు భైరవి. ఏంటిక నిలబడ్డా? వెళ్ళి మణి తీసుకురాపో. చెట్టంత కొడుకు పోయాడు. కన్న కూతురు చూస్తే చావు బతుకుల మధ్య ఉందమ్మా. మనవడు మాటరాని పరిస్థితిలో ఉన్నాడు. అసలు మరో మనవడు ప్రాణాలతోనే లేడని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ప్రమాదానికి ఎదురు వెళుతున్నావు. నీకేం జరుగుతుందోనని నా ప్రాణం కొట్టుకుంటుందమ్మా. వద్దమ్మా, వద్దు, నువ్వు వెళ్ళొద్దు. వద్దు వద్దు తల్లి, నా మాట విను. నువ్వు వెళ్ళొద్దు. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నా మాట విను. వద్దు అమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. వద్దు భైరవి, నువ్వు వెళ్ళొద్దు భైరవి. వద్దమ్మా, వెళ్ళొద్దు. నా మాట విను తల్లి, నువ్వు వెళ్ళొద్దమ్మా. అయ్యో భైరవి, భైరవి, భైరవి. అయ్యో భైరవి, భైరవి.